హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మేము నంద్యాల నుంచి మహానంది క్షేత్రానికి అయితే వెళ్ళామండి. సాయంకాలం 4 గంటలకి బయలుదేరాము. నంద్యాల నుంచి అయితే ½ అవర్ టైం పడుతుంది. చాలా దగ్గరండి. మహానంది నవనందులలో ఒకటి మహానంది క్షేత్రము. ఇక్కడ శివలింగం కూడా చాలా బాగా ఉంటుంది. ఎలా అంటే ఆవుతో శివలింగం తొక్కిన విధంగా ఉంటుందండి. అందరం కలిసి మా అక్క వాళ్ళు, మా మామ, మా చెల్లెలు వాళ్ళు అందరం కలిసి, మా అమ్మ నాన్న అందరు పిల్లలతో కలిసి ఇలా సరదాగా సాయంకాలం పూట అయితే మహానందికి వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము ఎప్పుడు దర్శనానికి వచ్చినా శివలింగానికి వెండి తొడుగు తొడిగేవారు. అందుకు శివలింగం ఎప్పుడూ నీట్గా చూడలేదు. కానీ ఈసారి మేము వెళ్ళేసరికి సాయంకాలం 5:30 అంత శుభ్రంగా నీటితో కడుగుతూ ఉండేవారు. మహామంగళ హారతికి టైం అయిందని 6 గంటలకు హారతి ఇవ్వాలమ్మ, తొందరగా దర్శనాలు చేసుకొని వెళ్ళండి అని పూజారులు అయితే చెప్పారండి. దర్శనం కూడా మాకు ఈసారి చాలా బాగా జరిగింది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత లోపల అయితే వీడియో ఏమి తీయలేదు, సెల్ అలవ్ లేదు. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇలా ఫొటోస్ దిగామండి అందరం కలిసి. కళ్యాణ వేదికను ఓపెనింగ్ చేయడానికి చాగంటి కోటేశ్వరరావు వచ్చారు. ఆ రోజు మేము ఇక్కడికి వచ్చాము అని మామతో అయితే చెప్తూ ఉన్నామండి. ఈ కళ్యాణ వేదిక ఓపెనింగ్కు చాగంటి కోటేశ్వరరావు వచ్చి నవనందుల విశిష్టత గురించి మనకు సత్సంగము ప్రవచనం ద్వారా చెప్పారండి. ఆ రోజైతే చాలా బాగా వివరించారు నవనందుల గురించి. మనకు ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఒకరు వెళితే కొంచెం బోరుగా ఫీల్ అవుతుంటాము. ఇలా అందరితో కలిసినప్పుడు ఎంతో సరదాగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. గుడి బయట మొత్తం ఇలా ఉంటుందండి. ఇది ఎంట్రన్స్. గుడిలోకి వెళ్ళే ముందు ఇలా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. మహానందికి ఎలా చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ట్రైన్ మార్గం ద్వారా రావచ్చు. అలాగే గుంటకల్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ట్రైన్ సౌకర్యము, బస్ సౌకర్యము ఉంది. మనం మహానంది వెళ్ళాలనుకున్నప్పుడు నంద్యాలలో దిగి ఒక ఆటో కానీ బస్సులు కానీ మహానందికి చాలా ఉంటాయండి. లేదంటే గాజులపల్లె మీదుగా కూడా మహానంది చేరుకోవచ్చు. ఈసారి జనాలు అయితే టూరిస్ట్ బస్సులు ఎక్కువగా వచ్చాయండి. ఎండలకాలం సెలవులు కాబట్టి బయట 2 కోనేరులు, ఒక కోనేరు మూసివేశారు, ఒక కోనేరు అయితే ఓపెన్ చేసినారు. ఆ కోనేరులోనే జనాలందరూ స్నానాలు చేస్తూ ఉన్నారండి. లోపల కోనేరు ఎప్పుడూ మూసివేస్తూ ఉన్నారు, ఓపెన్ అయితే చేయట్లేదు. ఇది నవనందుల విశిష్టత గురించి ఇక్కడ మనకు బాగా వివరించారు. నల్లమల అడవులలో ఎంతో ప్రకృతి ఆహ్లాదకరంగా మహానంది క్షేత్రం అయితే విరాజిల్లుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.